దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక రహస్య ప్రదేశమే శబరిమల ఆలయం. ఇది భక్తి, తపస్సు మరియు రహస్యాలు కలిసే పవిత్ర స్థలం. ఇక్కడ అయ్యప్ప స్వామిని పూజిస్తారు. ఈయన్ని శివుడు మరియు విష్ణువు కలయిక వల్ల జన్మించిన కుమారుడిగా భావిస్తారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇది కేవలం ఒక నమ్మకమా, లేక దీనిపైన ఏదైనా లోతైన రహస్యం దాగుందా? అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ ఆలయంలోకి స్త్రీలను ఎందుకు అనుమతించరు? దీని వెనుక ఏదైనా మతపరమైన కారణం ఉందా, లేక ఇది తరాల నాటి ఆచారమా? ఈ ఆలయ చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడతాయి. అందులో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు భక్తులు అక్కడ ఉన్న ఒక మసీదు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అసలు ఒక హిందూ ఆలయానికి మసీదుకు మధ్య ఉన్న వింత సంబంధం ఏంటి? ఆ మసీదు ఎవరిది? ఎవరు కట్టించారు? అంతేకాకుండా శబరిమల ఆలయంలోకి ప్రవేశించే ముందు ప్రతి భక్తుడు 41 రోజుల పాటు కఠినమైన బ్రహ్మచర్య దీక్ష, సాత్విక జీవితాన్ని గడపాలి. ఇంత కఠినమైన నియమాలు ఎందుకు? సాధారణ మనిషి నేరుగా ఈ గుళ్ళోకి ఎందుకు వెళ్ళకూడదు? ఇది కేవలం ఆచారమా, లేక దీని వెనుక ఏదైనా గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు చరిత్ర పుటల్లోని ఒక పురాతన కథలు దొరుకుతాయి. ఈ కథ మనల్ని రాక్షసుల ఆగడాలు మరియు దేవతల శక్తుల వైపు తీసుకువెళ్తుంది. ఈ రహస్య మూలాలు మహిషాసురుడు అనే క్రూరమైన రాక్షసుడి దగ్గర ఉన్నాయి. మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే తనకు చావు లేని వరం కావాలని అడిగాడు. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని బ్రహ్మ చెప్తాడు. అప్పుడు మహిషాసురుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. తన మరణం కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే జరగాలని వరం కోరుకుంటాడు. స్త్రీలు బలహీనులని, ఏ స్త్రీ కూడా తనను చంపేంత శక్తివంతంగా ఉండదని అతడు నమ్మాడు. కానీ ఆ నమ్మకమే అతడికి ముప్పుగా మారింది. వరం పొందిన తర్వాత మహిషాసురుడు రెచ్చిపోయాడు. 3 లోకాలను ఆక్రమించి ముఖ్యంగా స్త్రీలను హింసించడం మొదలుపెట్టాడు. దేవతలకు వేరే దారి లేక శివుణ్ణి ఆశ్రయించారు. కానీ ఆ రాక్షసుణ్ణి చంపే హక్కు కేవలం ఒక స్త్రీకి మాత్రమే ఉంది. అప్పుడు శివుడు పార్వతీదేవిని దుర్గా రూపం దాల్చమని కోరాడు. పార్వతీదేవి మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతి అంశతో ఒక దివ్యమైన శక్తిగా మారుతుంది. ఆమె దుర్గాదేవి. ఆ తర్వాత భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ యుద్ధం తర్వాత ఒక కొత్త దైవిక సంఘటన జరిగింది. అదే అయ్యప్ప స్వామి జననానికి కారణమైంది. శబరిమల రహస్యాలు దీనితోనే ముడిపడి ఉన్నాయి. కానీ మహిషాసురుడి మరణంతో మరో కొత్త సమస్య పుట్టుకొచ్చింది. అదే అతని చెల్లెలు మహిషి. మహిషి కేవలం ఒక రాక్షసి మాత్రమే కాదు. గత జన్మలో ఆమె త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయుడి భార్య లీలావతి. కానీ విధి చిత్రమైంది కదా. తన కర్మల వల్ల దత్తాత్రేయుడి శాపానికి గురై మరుజన్మలో మహిషి అనే భయంకరమైన రాక్షసిగా పుట్టింది. తన అన్నయ్య మహిషాసురుడి మరణం మోసం వల్ల జరిగిందని నమ్మి ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. పగతో రగిలిపోతున్న మహిషి కూడా తన అన్నలాగే బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసింది. సంవత్సరాల తరబడి చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఆమెకు వరం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ మహిషాసురుడి తప్పును దృష్టిలో పెట్టుకుని ఆమెకు అమరత్వం ఇవ్వడానికి నిరాకరించాడు. అప్పుడు మహిషి దేవతలను కూడా ఆశ్చర్యపరిచేలా ఒక వింత వరం కోరింది. శివుడు మరియు విష్ణువు కలయిక వల్ల పుట్టిన బిడ్డ చేతిలో మాత్రమే తనకు మరణం కావాలని కోరుకుంది. ఇది ఎలాగూ అసాధ్యమని భావించిన బ్రహ్మ ఆ వరాన్ని సంతోషంగా ప్రసాదించాడు. ఆ వరం పొందిన మహిషి తననెవరూ ఓడించలేరని విర్రవీగింది. అలాంటి బిడ్డ పుట్టడం అసాధ్యం కాబట్టి ఇక తనకు తిరుగులేదని అహంకారంతో రెచ్చిపోయింది. భయంకరమైన రూపం దాల్చి లోకాలన్నిటినీ నాశనం చేయడం మొదలుపెట్టింది. ఆమె దెబ్బకు దేవతలు కూడా పారిపోయారు. కానీ ఆమె కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇదే సమయంలో మరో రాక్షసుడు శివుడి కోసం కఠిన తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు శివుణ్ణే ఆపదలో పడేసే ఒక విచిత్రమైన వరం అడిగాడు. తాను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాళ్ళు వెంటనే బూడిద అయిపోవాలని కోరుకున్నాడు. భోళాశంకరుడు కాబట్టి శివుడు ఆలోచించకుండా ఆ శక్తివంతమైన వరాన్ని ఇచ్చేశాడు. కానీ వరం రాగానే ఆ రాక్షసుడు నిజస్వరూపం బయటపడింది. ఆ వరం పనిచేస్తుందో లేదో పరీక్షించడానికి శివుడి తల మీదే చేయి పెడతానని అన్నాడు. అది వినగానే శివుడు ఉలిక్కిపడ్డాడు. అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఇచ్చిన వరం వెనక్కి తీసుకోలేడు కదా. ఆ రాక్షసుడిని భస్మాసురుడు అని పిలవడం మొదలుపెట్టారు. వాడు శివుడి తల మీద చెయ్యి పెట్టడానికి ముందుకు రాగానే శివుడు తన త్రిశూలాన్ని కూడా వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. సృష్టిని లయం చేసే శివుడే ఒక సాధారణ రాక్షసుడి భయంతో ప్రాణాలు కాపాడుకోవాల్సి రావడం నిజంగా విచిత్రం. భస్మాసురుడు తరుముతుంటే శివుడు దిక్కుల పట్టి పారిపోయాడు. ఇది చూసి బ్రహ్మదేవుడు కూడా కంగారు పడ్డాడు. భస్మాసురుడు శివుణ్ణి పట్టుకోకుండా ఉండేందుకు సమయాన్ని కాసేపు ఆపేశాడు. కానీ అది తాత్కాలికమే.
సరిగ్గా ఆ సమయంలోనే విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు. మోహిని ఎంత అందంగా ఉందంటే దేవతలు కూడా తన మాయలో పడిపోతారు. భస్మాసురుడు మోహినిని చూడగానే పూర్తిగా మైమరిచిపోతాడు. ఆమె అందానికి దాసుడైపోయి ఆమె ఏం చెబితే అది చేయడం మొదలు పెడతాడు. మోహిని అతడితో నృత్యం చేయిస్తూ మెల్లగా అతన్ని తన మాయలో బంధించి ఆమె చేస్తున్న భంగిమలని అతడు కూడా చేసేలా చేసింది. ఆ నృత్యం జోరులో భస్మాసురుడు తెలియకుండానే తన చేతిని తన తల మీద పెట్టుకుంటాడు. మరుక్షణమే కాలి బూడిదైపోతాడు. కానీ ఇది కేవలం భస్మాసురుడి అంతం మాత్రమే కాదు, ఒక పెద్ద రహస్యానికి నాంది. అదే అయ్యప్ప స్వామి జననానికి కారణమైంది. శివుడు ఆపద నుంచి బయటపడ్డాక విష్ణువు మోహిని రూపంలో కనిపించాడు. అక్కడి నుంచి శబరిమల ఆలయ చరిత్ర మొదలవుతుంది. విష్ణువు మోహిని రూపంలో శివుడికి కనిపించినప్పుడు ఆ అందానికి శివుడు ముగ్ధుడయ్యాడు. ఆ దివ్యశక్తుల కలయిక వల్ల ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. వీరిద్దరి అంశతో పుట్టాడు కాబట్టి ఆ బాలుడిని హరిహరసుతుడు అని పిలుస్తారు. ఆ బాలుడే భవిష్యత్తులో అయ్యప్ప స్వామిగా పూజలందుకున్నాడు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, చరిత్రను మార్చడానికి జరిగిన ఒక గొప్ప సంఘటన. ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలోని పందళం రాజ్యంలో రాజశేఖరుడు అనే రాజు పిల్లలు లేక బాధపడుతున్నాడు. సంతానం కోసం కఠిన తపస్సు చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి పందళం రాజు రాజశేఖరుడు అడవిలో పంపానది ఒడ్డున ధ్యానం చేసుకుంటుండగా ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళగా అక్కడ ఒక గంపలో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక పసికందు కనిపించాడు. ఆ బిడ్డను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అసలు ఈ బాలుడు ఎవరని ఆలోచిస్తుండగా అక్కడ ఒక మహాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. మహారాజా, అతను సాదాసీదా బాలుడు కాదు. ఇతన్ని మీ కోటకు తీసుకువెళ్ళి పెంచండి. ఆ బాలుడికి 12 ఏళ్లు రాగానే అతని జన్మ రహస్యం మీకు తెలుస్తుందని చెప్పి ఆ మహాత్ముడు అదృశ్యం అవుతాడు. దీన్ని దైవ సంకల్పంగా భావించిన రాజు ఆ బిడ్డను తన వెంట తీసుకువెళ్ళి మణికంఠ అని పేరు పెట్టాడు. కాలం గడుస్తున్న కొద్దీ రాజుకు రాణికి సొంత కొడుకులు పుట్టారు. అతడికి రాజరాజనని పేరు పెట్టాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి పెరిగారు. కానీ మణికంఠలో ఉన్న అద్భుత శక్తులు అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలిపాయి. మణికంఠకు యుద్ధ విద్యల్లో, వేదాల్లో గొప్ప పట్టుండేది. చదువు పూర్తయ్యాక గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని మణికంఠ తన గురువుని అడిగాడు. మణికంఠ సామాన్యుడు కాదని గ్రహించిన ఆ గురువు ఒక వింత కోరిక కోరాడు. నువ్వు నిజంగా దైవాంశ సంభూతుడివి అయితే పుట్టుకతోనే గుడ్డి మూగ అయిన నా కొడుకుకు చూపు మాట వచ్చేలా చేయమని అడిగాడు. సాధారణ మనుషులకు ఇది అసాధ్యం. కానీ అయ్యప్ప స్వామి చిరునవ్వుతో ఆ గురువు గారి కోరికకు తన గురువు కొడుకు తల మీద చెయ్యి పెట్టగానే ఆ పిల్లాడికి చూపు మాట వచ్చాయి. ఈ వార్త రాజ్యమంతా దావానంలా వ్యాపించింది. మణికంఠ సాధారణ బాలుడు కాదని, సాక్షాత్తు దేవుడని ప్రజలంతా నమ్మారు. మణికంఠే ఈ రాజ్యానికి కాబోయే రాజని రాజశేఖరుడు నిర్ణయించుకున్నాడు. కానీ ఈ నిర్ణయం కోటలో కుట్రకు దారితీసింది. ఎలాగైనా రాజు కావాలనుకుంటున్న ఒక దుష్ట మంత్రికి ఇది నచ్చలేదు. దాంతో అతను రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మనసులో విషం నింపాడు. మహారాణి, మీ సొంత కొడుకుండగా ఎవరో బిడ్డను రాజును చేయడం ఎంతవరకు న్యాయం? దీనివల్ల మీ కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో అని రెచ్చగొట్టాడు. అది విన్న రాణి మనసు విరిగిపోయింది. మణికంఠ మీద ద్వేషం పెంచుకుంది. ఆ తర్వాత మంత్రి రాణి కలిసి మణికంఠను చంపడానికి భయంకరమైన ప్రణాళిక వేశారు. కానీ వాళ్ళు దైవంతోనే పెట్టుకున్నామని గ్రహించలేకపోయారు. వాస్తవానికి అయ్యప్ప స్వామి అవతార లక్ష్యం నెరవేరే సమయం ఆసన్నమైంది. ముందుగా వేసుకున్న పన్నాగం ప్రకారం రాణి తనకు ఏదో భయంకరమైన జబ్బు వచ్చినట్లు నటించడం మొదలుపెట్టింది. రాజ్యంలో వైద్యులంతా వచ్చినా ఆమె జబ్బు నయం కాలేదు. అప్పుడు ఆ మంత్రి రాజు దగ్గరకు వచ్చి రాణిగారి జబ్బు తగ్గాలంటే కేవలం పులిపాలు మాత్రమే మందుగా పనిచేస్తాయని, అవి దొరక్కపోతే రాణి ప్రాణాలు పోతాయని చెప్తాడు. పులిపాలు తేవడం అసాధ్యమని తెలిసిన రాజశేఖరుడు ఆందోళన చెందాడు. ఇది సాధారణ మనిషి వల్ల అయ్యే పని కాదు. ఈ విషయం అయ్యప్పకు తెలియగానే నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, నేను వెళ్ళి పులిపాలు తెస్తాను అని చెప్పాడు. అది విని రాజు భయపడ్డాడు. తన కొడుకును ఆ ప్రమాదంలోకి పంపడానికి ఆయన సిద్ధంగా లేడు కాబట్టి ఎంత వారించినా మాత్రం అయ్యప్ప వినలేదు. తన నిర్ణయం మార్చుకోలేదు. చివరకు రాజు అయిష్టంగానే అనుమతిచ్చాడు. రాణి, మంత్రి లోపల చాలా సంతోషపడ్డారు. అడవి జంతువుల చేతిలో అయ్యప్ప చనిపోతాడని, తమ భయం శాశ్వతంగా పోతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇదంతా ఒక దైవలీల అని వాళ్లకు తెలియదు కదా. అయ్యప్ప తనతో ఎవరిని రానివ్వలేదు. శివుణ్ణి తలుచుకుంటూ కొన్ని వస్తువులు, 3 కళ్ళు ఉన్న ఒక కొబ్బరికాయను తీసుకుని అడవికి బయలుదేరాడు. అయితే ఇది కేవలం పులిపాల కోసం చేసిన ప్రయాణం కాదు. ఒక గొప్ప జోస్యం నిజమయ్యే సమయం, మహిషిని సంహరించే సమయం ఆసన్నమైంది. అడవిలోకి వెళ్ళగానే అయ్యప్పకు మహిషికి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. తనను ఎవరూ ఓడించలేరని విర్రవీగిన మహిషి అయ్యప్ప శక్తి చూసి ఆశ్చర్యపోయింది.
చివరికి అజూదా నది దగ్గర యుద్ధం ముగిసింది. అయ్యప్ప ఆమెను ఓడించి కింద పడేశాడు. మహిషి ఛాతి మీద ఎక్కి తాండవం చేశాడు. దాంతో భూమి కంపించింది. తాను యుద్ధం చేస్తోంది సాధారణ మహిషితో కాదని, సాక్షాత్తు హరిహరసుతుడితో అని మహిషికి అర్థమైంది. తన తప్పు ఒప్పుకుని ఆమె మరణించింది. మహిషి చనిపోగానే శివుడు ప్రత్యక్షమై అయ్యప్పతో, ఇప్పుడు నీ నిజస్వరూపాన్ని రాజుకు తెలియజేసే సమయం వచ్చిందని చెప్తాడు. దేవేంద్రుడు పులి రూపం దాల్చి అయ్యప్పకు వాహనంగా మారతాడు. కాసేపటికి కోటగుమ్మం దగ్గరకు ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అయ్యప్ప పులుల మందతో తిరిగి వస్తాడు. అది చూసి జనం భయంతో వణుకుతారు. ఒక మనిషి పులులను అదుపు చేయడం ఎవరూ ఊహించలేదు. రాణి మంత్రి ముఖాలు పాలిపోతాయి. తాము కుట్ర చేసింది ఒక బాలుడి మీద కాదని, సాక్షాత్తు దైవం మీదని వాళ్ళకి అర్థమైంది. అయ్యప్ప తన కొడుకు మాత్రమే కాదు, దైవ స్వరూపం అని రాజు తెలుసుకున్నాడు. రాణి మంత్రి తమ తప్పు ఒప్పుకుని అయ్యప్ప కాళ్ల మీద పడ్డారు. కానీ అయ్యప్ప వాళ్ళను క్షమించి ఆశీర్వదించాడు. ఆ తర్వాత మాయమయ్యాడు. అయ్యప్ప కనిపించకుండా పోవడంతో రాజు దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు ఒక దివ్యకాంతి వచ్చి అయ్యప్ప తన నిజ రూపంలో రాజుకు కనిపించింది. నాన్నగారు, నా పని పూర్తయింది. ఇప్పుడు నా కోసం శబరిమల కొండ మీద ఒక ఆలయాన్ని నిర్మించండి. అక్కడ భక్తులు కఠిన తపస్సు చేసిన తర్వాతే నన్ను దర్శించుకోవాలి అని చెప్తాడు. 41 రోజుల దీక్ష, బ్రహ్మచర్యం, 18 మెట్ల గొప్పతనాన్ని వివరించాడు. ఇది సాధారణ గుడి కాదు, మనిషి తనను తాను శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక యాత్ర అని చెప్పాడు. అయ్యప్ప ఆజ్ఞ మేరకు రాజు శబరిమల ఆలయాన్ని కట్టించాడు. ఇది పూర్తయ్యాక కేవలం ఒక గుడిలా కాకుండా భక్తి, తపస్సు మరియు త్యాగంతో కూడిన గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. శబరిమల ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన మరియు రహస్యమైన ఆలయాల్లో ఒకటిగా మార్చింది ఈ రహస్యమే. అయ్యప్ప స్వామి తన పని పూర్తి చేసుకుని శబరిమల కొండపై ఉండాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సి వచ్చింది. విష్ణువు 6వ అవతారమైన పరశురాముడే స్వయంగా తన తపశ్శక్తితో అయ్యప్ప విగ్రహాన్ని తయారు చేశాడు. ఇది సాధారణ విగ్రహం కాదు, శక్తికి మరియు త్యాగానికి ప్రతీక. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పవిత్రమైన మకర సంక్రాంతి రోజున ఘనంగా పూజలు చేసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా అయ్యప్ప పూజలు అధికారికంగా మొదలయ్యాయి. కాలం గడిచే కొద్దీ శబరిమల ఖ్యాతి పెరుగుతూ వచ్చింది. ఇది మామూలు గుడి కాదు, కఠినమైన ఆధ్యాత్మిక యాత్ర. ఏటా కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. కానీ ఈ యాత్ర అంత సులభం కాదు సుమా. ఈ గుడికి చేరుకోవాలంటే భక్తులు కఠినమైన తపస్సు చేయాలి. 41 రోజుల కఠిన దీక్ష, సాత్విక జీవితం, బ్రహ్మచర్యం పాటించి ఆ తర్వాత ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు దాటుకుని వెళ్ళాలి. ఇది భక్తులు తమను తాము శుద్ధి చేసుకునే యాత్ర. తపస్సు మరియు త్యాగం ద్వారానే అయ్యప్ప దర్శనం దొరుకుతుంది. మకర సంక్రాంతి రోజున జరిగే మకర వెలుక్క ఉత్సవం చాలా ముఖ్యమైనది. ఆ రోజే అయ్యప్ప స్వామి భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. అయితే శబరిమల గురించి అందరిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, అసలు ఇక్కడ స్త్రీలకు ప్రవేశం ఎందుకు నిషిద్ధం? దీని వెనుక ఉన్న రహస్యం అయ్యప్ప కథలోనే ఉంది. అయ్యప్ప చేతిలో మహిషి చనిపోగానే ఒక వింత జరిగింది. ఆమె శరీరం మారిపోయింది. ఆమె సాధారణ రాక్షసి కాదు, శాపానికి గురైన మాలికాపురత్తమ్మ అనే స్త్రీ. దైవశక్తి చేతిలో ఓడిపోతేనే శాప విముక్తి కలుగుతుందని ఆమెకు తెలుసు. అయ్యప్ప ఆమెను ఓడించగానే ఆమె శాపం తొలగిపోయి ఒక అందమైన స్త్రీగా మారింది. మాలికాపురత్తమ్మ అయ్యప్ప కాళ్ళ మీద పడి నమస్కరించింది. కానీ ఆమె ఒక కోరిక కోరుకుంది. అది విని సాక్షాత్తు అయ్యప్ప స్వామి కూడా ఆలోచనలో పడ్డాడు. స్వామి, మీ శక్తికి తేజస్సుకు ముగ్ధురాలనయ్యాను, నన్ను పెళ్లి చేసుకోండి, జీవితాంతం మీకు సేవ చేస్తాను అని అడిగింది. కానీ అది సాధ్యం కాదు. అయ్యప్ప బ్రహ్మచారి, ఆయన జీవితం త్యాగానికి అంకితం. అందుకే పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. కానీ ఆమె బాధను అర్థం చేసుకుని అయ్యప్ప ఒక మాట ఇచ్చాడు. ఆ మాటే శబరిమల ఆచారాలకు పునాదిగా మారింది. నేను ఈ కొండ మీద తపస్సులో ఉంటాను. నన్ను చూడ్డానికి ఎంతో దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఏ రోజైతే నా దగ్గరకు భక్తులు రావడం ఆగిపోతుందో, నా పూజలు ఆగిపోతాయో, ఆ రోజు నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అది విని ఆమె సంతోషించింది. కానీ అయ్యప్ప భక్తులు ఎప్పటికీ ఆగిపోరని ఆమెకు తెలియదు. శతాబ్దాలుగా కోట్లాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు. అందుకే అయ్యప్ప ఇచ్చిన మాట ఇప్పటికీ పూర్తి కాలేదు. మాలికాపురత్తమ్మ ఇప్పటికీ అయ్యప్ప స్వామి కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ నమ్మకం వల్లే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలను శబరిమల ఆలయంలోకి అనుమతించరు. ఎందుకంటే ఈ వయసులో స్త్రీలకు నెలసరి సమస్య ఉంటుంది. అయ్యప్ప స్వామి నిష్ఠగా బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే కఠినమైన నియమాలు, వ్రతాలు పాటించే భక్తులు మాత్రమే ఈ పవిత్ర స్థలానికి వచ్చి అయ్యప్పను దర్శించుకోవాలనే ఆచారం ఉంది. ఇప్పటికీ శబరిమల ఆలయానికి కుడివైపున కొద్ది దూరంలో మాలికాపురత్తమ్మ ఆలయం ఉంది. అక్కడ ఆమె అయ్యప్ప స్వామి కోసం ఇంకా ఎదురు చూస్తోంది.
భక్తులు అక్కడికి వెళ్ళి ఆమెను కూడా పూజిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తికి మరియు త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. అయ్యప్ప ఇచ్చిన మాట, మాలికాపురత్తమ్మ ఎదురుచూపులు, ఈ కథ కోట్లాది మంది భక్తుల్లో నమ్మకాన్ని పెంచుతుంది కూడా. ఇదే శబరిమల ఆలయాన్ని మిగతా అన్ని ఆలయాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. శబరిమల యాత్ర కేవలం తీర్థయాత్ర కాదు, ఆత్మశుద్ధి చేసుకునే కఠినమైన మార్గం. మొదటిసారి ఈ పవిత్ర యాత్రకు వచ్చే భక్తులను కన్య అయ్యప్పన్ లేదా కన్యస్వామి అని పిలుస్తారు. దీని వెనుక ఒక లోతైన రహస్యం ఉంది. ఏ సంవత్సరం అయితే ఒక్క కన్యస్వామి కూడా శబరిమల ఆలయానికి రాడు, శబరిమల యాత్ర చెయ్యడు, ఆ రోజు అయ్యప్ప స్వామి తన మాట ప్రకారం మాలికాపురత్తమ్మను వివాహం చేసుకుంటాడు. అందుకే అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యం శాశ్వతంగా ఉండాలని, ఆయన దైవత్వం అలాగే నిలిచుండాలని భక్తులు ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొంటారు. అలాగే ఆలయంలోకి స్త్రీలను అనుమతించకపోవడానికి మరో ముఖ్య కారణం మాలికాపురత్తమ్మ మీద గౌరవం అని కూడా అంటారు. సన్యాసిగా లేదా బ్రహ్మచారిగా ఉన్న దేవుడి దగ్గరకు స్త్రీలు వెళితే ఆ దేవుడి ఏకాగ్రతకు భంగం కలగొచ్చు. అందుకే అయ్యప్ప భక్తిలో మునిగిపోయిన మగభక్తులు కూడా బయట ప్రపంచంతో సంబంధాలు తగ్గించుకుని పూర్తి నిష్ఠతో వ్రతాన్ని ఆచరిస్తారు. శబరిమలలో జరిగే అతి ముఖ్యమైన ఘట్టం మకర వెలుక్కు ఉత్సవం. భక్తులకు దీనిపై ఎంతో నమ్మకం ఉంది. అయితే ఈ పండుగ వెనుక రామాయణ కాలం నాటి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అయ్యప్ప స్వామి అడవిలో ఘోర తపస్సు చేస్తున్నప్పుడు సాక్షాత్తు శ్రీరాముడు, లక్ష్మణుడు ఆయన్ను కలిశారు. ఇది సాధారణ కలయిక కాదు, 2 యుగాల దైవ స్వరూపాల కలయిక. తాను విష్ణుమూర్తి అవతారమని అయ్యప్పకు ముందే తెలుసు. అందుకే ధ్యానం నుంచి బయటకు వచ్చి రాముణ్ణి కలిశాడు. ఆ రోజే మకర వెలుక్కు పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ గొప్ప ఉత్సవంలో పాల్గొనాలంటే భక్తులు ముందుగా కఠినమైన సాధన చేయాలి. శబరిమల యాత్ర కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి. ప్రతి ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో ఈ యాత్ర మొదలై మకర వెలుక్కుతో ముగుస్తుంది. యాత్ర మొదటి రోజున భక్తులు రుద్రాక్ష లేదా తులసిమాల వేసుకుంటారు. ఇది కేవలం అలంకారం కాదు, ఒక కొత్త జీవన విధానానికి నాంది. ఆ తర్వాత 41 రోజుల పాటు కఠిన బ్రహ్మచర్యం మరియు వ్రతం పాటిస్తారు. ఈ సమయంలో కేవలం సాత్విక ఆహారం తీసుకుంటూ కోపం, భయం, మోహం, అసూయ వంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇది శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా శుద్ధి చేసే తపస్సు. శబరిమల యాత్ర అంటే కేవలం మోక్షం పొందడమే కాదు, మానవత్వానికి మరియు సేవకు ప్రతీక. భక్తులు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని దైవ స్వరూపంగా భావించి సేవ చేయాలని నేర్పిస్తారు. అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలి, అందరినీ స్వామి అని పిలవాలి. ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, శారీరకంగా కూడా అయ్యప్ప స్వామి ఉనికిని ఆస్వాదించే యాత్ర. అందుకే శబరిమలను కేవలం ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా ఒక గొప్ప శక్తి కేంద్రంగా భావిస్తారు. ఏటా లక్షలాది మంది భక్తులు కఠిన తపస్సు ద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. అయ్యప్ప కృప పొందాలంటే కేవలం భక్తి ఉంటే సరిపోదు, మనసు మరియు శరీరం కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఇది కేవలం కాళ్లతో చేసే ప్రయాణం మాత్రమే కాదు, అంతరాత్మను, అంతర్యామిని శుద్ధి చేసే ఒక గొప్ప యాత్ర. అయితే ఇక్కడ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరో విషయం ఉంది. శబరిమల యాత్రలో భక్తులు ఒక మసీదు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఒక హిందూ ఆలయ యాత్రలో మసీదుకు ఎందుకు అంత ప్రాముఖ్యత? శబరిమల యాత్రలో ఎరుమేలే అనే ఊరుంది. ఇది చాలా ముఖ్యమైన మజిలీ. ఇది గుడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులు ఇక్కడ తప్పకుండా ఆగాలి. ఇక్కడ అయ్యప్ప గుడితో పాటు 500 ఏళ్లుగా యాత్రలో భాగంగా ఉన్న ఒక మసీదు ఉంది. ఇది వావర్ అనే సూఫీ సంతుడికి చెందింది. వావర్ అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు, అన్ని మతాలను సమానంగా చూసేవాడు. ఆయన భక్తికి మెచ్చి శబరిమల యాత్రలో ఈ మసీదు ప్రదక్షిణను ఒక ఆచారంగా మార్చారు. భక్తులందరూ ఈ మసీదు చుట్టూ తిరిగి తమ యాత్రను ముందుకు సాగిస్తారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, సర్వమత సమ్మేళనానికి చిహ్నం. నమ్మకం అనేది ఒక మతానికి మాత్రమే పరిమితం కాదని, ఆత్మ స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుందని శబరిమల మనకు నేర్పుతుంది. ఈ కఠిన దీక్ష భక్తులకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. మరి మీరెప్పుడైనా శబరిమల వెళ్ళారా? కామెంట్ చేయండి.